శ్రీమద్భాగవతంలోని 426వ పద్యం. క్రూరులంజంపి సాధువులకున్ విజయం బొనరించునట్టి యా పౌరవంశ జాతుండవు భాగ్య సమేతుండవౌదు తల్లి మీ వారిటువంటి వారగుట వారిజ నేత్రుండు మెచ్చి దౌత్య సంచారము చేసెంగది నృపసత్తమ భక్తిలతా నిబద్ధుండై. నరనాథ శిరోమణి దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పూర్వవంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి మనసిచ్చి దూతయి రాయబారాలు నడిపాడు. శ్రీమద్భాగవతంలోని 427వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. రాజేంద్ర, మేము ఇతర ప్రాణులకు బాధ పెట్టేవాళ్ళం కాదు. మా మూలంగా ఏ ప్రాణికి ఎటువంటి ఆపద కలగదు. నానా విధాలైన వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీశ్వరులు ఆత్మయే సుఖదుఖాలు కల్పించే ప్రభువు అంటారు. దైవజ్ఞులు గ్రహాలకు దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మానికే ప్రాధాన్యం అంగీకరిస్తారు. లోకాయుతులకు ప్రకృతియే ప్రభావాన్ని కట్టబెడతారు. కానీ వారు చెప్పే వాటిలో ఎవరికీ సుఖదుఖాలను ఇచ్చే సామర్థ్యం లేదు. ఎవరి వల్లనో తమకు దుఃఖం ప్రాప్తించిందని, ఎవరో తమకు ఏగు చేశారని అనుకోవడం పొరపాటు. బుద్ధికి మనసుకి అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తము జరుగుతుంది అని పలికి ధర్మదేవునితో ధర్మరాజు పౌత్రుడైన పరీక్షిత్ ఇలా అన్నాడు. శ్రీమద్భాగవతంలోని 428వ పద్యం. ధర్మమూర్తి వయ్య ధర్మజ్ఞ వృషభ రూప పరమధర్మమీవు పలుకు త్రోవ పాపకర్ము చేయు పాపంబు సూచింపం బాపకర్ముండేగు పదము వచ్చు. వృషభ రూపంలో ఉన్న ధర్మదేవ, నీవు ధర్మమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీ పలుకుల తీరు పరమధర్మంగా ఉంది. పాపాత్ముడు చేసిన పాపాన్ని ప్రకటించడానికి కూడా ఇష్టపడవు. నిజమే, పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాప ఫలం అంటుకుంటుందంటారు. శ్రీమద్భాగవతంలోని 429వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. వాక్కుకు మనసుకు అతీతమైన దైవీ మాయ వల్ల జీవులకు వ్యధ ఘాతుక స్వరూపం సులభ వేద్యం కాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంలో నీకు తపం, శౌచం, దయ, సత్యం అనే 4 పాదాలు ఉండేవని చెబుతారు. త్రేతాయుగంలో ఆ 4 పాదాలలో ఒక పాదం భగ్నమైంది. ద్వాపర యుగం రాగానే 2 పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో 3 పాదాలు లుప్తమైపోయి సత్యమనే ఒక్క పాదం మాత్రం మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగ అంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చేయాలని కాచుకొని ఉంది. అదిగో ఇటు చూడు. శ్రీమద్భాగవతంలోని 430వ పద్యం. భరమున్ బాపిరమా విభుండు గరుణన్ బాదంబులన్ దొక్కంగా స్థిరమై వేడుక నింతకాలము సుఖశ్రీనుంది భూదేవి. తచ్చరణ స్పర్శములేమి సూత్రకులజుల్ శాసింతురంచున్ నిరంతర శోకం బుల నీరుగన్నుల నిడెన్ ధర్మజ్ఞ వీక్షించితి. శ్రీకృష్ణ భగవానుడు అవతరించి భూభారం తీర్చాడు. శ్రీకృష్ణదేవుని శ్రీపాద స్పర్శల వల్ల భూదేవి పులకించి సుస్థిరానందంతో మైమర్చిపోయింది. ఇప్పుడు భగవంతుని పాద స్పర్శకు దూరమై పాపాత్ములైన వారు తన మీద పెత్తనం చెలాయిస్తారేమోననే భయంతో కన్నుల వెంట బాష్పాలు కారుస్తున్నది. ధర్మస్వరూప, ఈమెను వీక్షించు.
శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.